హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈరోజు మన దగ్గర ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఇద్దరికి డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉండేవి. సో ఇద్దరికి కూడా 3 నెలల టైంలో 3 నెలలు డైట్ చేసినప్పుడు ఇద్దరికి కూడా చాలా చాలా హెల్త్ ఇష్యూస్ ఫిక్స్ అయినాయి. అయితే ఇద్దరిది డైట్ సేమ్ కాదు. రవి విడే డైట్ ఒక సిస్టర్ చేస్తే ఇంకొక సిస్టర్ యాంటీ డయాబెటిక్ డైట్ చేశారనమాట. అంటే అది అంత కష్టమైన డైట్ కాదు, టేస్టీగా ఉంటూనే డయాబెటీస్ని రివర్స్ చేసే డైట్ అది. సో ఆవిడకి ఆవిడ డయాబెటీస్ తగ్గింది అండ్ ఈవిడికి ఆవిడకున్న హెల్త్ ఇష్యూస్ తగ్గాయి. అయితే ఏంటంటే హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువ ఉన్న వ్యక్తికి రవివిడే డైట్ సజెస్ట్ చేయడం జరిగింది. ఆవిడకున్న హెల్త్ ఇష్యూస్ ఏమిటంటే ఇంతకుముందు స్ట్రెస్ ఉండేది, స్ట్రెస్తో పాటు చెస్ట్ పెయిన్ ఉండేది, యాంగ్జైటీ ఉండేది, డిప్రెషన్ ఉండేది, ప్యానిక్ అటాక్స్ ఉండేవి, టినిటిస్ ఉండేది, అండ్ గాల్ బ్లాడర్లో మల్టిపుల్ స్టోన్స్ ఉండేవి, అండ్ యూటరస్ ఫైబ్రాయిడ్ ఉండేది, అండ్ హెవీ బ్లీడింగ్ ఉండేది పీరియడ్స్లో. సో ఇలాగా మల్టిపుల్ ఇష్యూస్ అనమాట. ఒకటి కాదు, రెండు కాదు. ఆవిడకి ఇంచుమించు ఒక 4 ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉండేవి. అందులో రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకొక 3 సిమిలర్ ఇష్యూస్ ఉండేవి అనమాట. సిమిలర్ అంటే ఇంకొక 3 ఆటోఇమ్యూన్ డిసీజెస్. మనం ఎగ్జాక్ట్ నేమ్స్ కూడా చెప్పలేము, వాటికి సిమ్టమ్స్ బట్టి వాటిని ఆటోఇమ్యూన్ కేటగిరీలో పెట్టచ్చు అనమాట. అయితే ఆవిడ 3 నెలల పాటు డైట్ చేయడం జరిగింది. ఆవిడకి చాలా వరకు సిమ్టమ్స్ తగ్గినాయి. ఎస్పెషల్లీ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఆవిడకి ముందు ఉన్న వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ కండిషన్ ఏంటి అంటే, ఆవిడ ఇమ్యూన్ సిస్టమ్ ఆవిడ పెయిన్ క్రియాస్ని అటాక్ చేస్తూ ఉండేది. అందువల్ల ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ సంఖ్య చాలా ఎక్కువ ఉండేది, 800 అలా ఉండేది. అయితే ఆవిడ అంతకుముందు కొంత ట్రై చేసి దాన్ని 400 అంటే ఇక్కడికి వచ్చే టైంకి ఆవిడ ట్రైగ్లిజరైడ్స్ 495 ఉండేవి. 495 ఇంచుమించుగా 500. ఈవెన్ 500, ఈ 495 అనే వాల్యూ చాలా చాలా ఎక్కువ. అది చాలా డేంజరస్ అనమాట. పెయిన్ క్రియాస్ అనేది ఫుల్ డ్యామేజ్ అయిపోవడానికి అంత స్కోప్ ఉన్న నెంబర్ అది. అయితే ఈ డైట్ చేసాక ఆ నెంబర్ ఏదైతే 495 ఉండేదో అది కాస్త ఇప్పుడు మనకి 186కి తగ్గింది. సో 3 months డైట్లో చాలా ట్రైగ్లిజరైడ్స్ వాల్యూ తగ్గింది. అండ్ మిగిలిన కూడా చూస్తుంటే హెచ్బిఎవన్సీ 4.8, ఈఎస్ఆర్ 40 ఉండేది, అది 16 తగ్గింది. అంటే 16 అంటే కంప్లీట్లీ నార్మల్, 40 అంటే చాలా హెవీ అనమాట, అది తగ్గింది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 82, సో అది కూడా బాగా తగ్గింది. ఇలా చాలా వరకు తగ్గినాయి. 95% వరకు పెయిన్స్ తగ్గినాయి అని అన్నారు. సో అయితే పూర్తిగా 100% అయితే ఇంకా ఫిక్స్ కాలేదు. ఇంకా ఫిక్స్ చేయాల్సింది కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పాను కదా, చాలా ఎక్కువ హెల్త్ ఇష్యూస్తో వచ్చారు, అందులో చాలా వరకు తగ్గినాయి. ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీకు ఇప్పుడు ఎలా ఉంది, ముందు ఎలా ఉండేది, హెల్త్ పరంగా మీరు ఎంతవరకు సాటిస్ఫాక్షన్లో ఉన్నారు ఇప్పుడు? నాకైతే ముందు కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయని నేను డాక్టర్ని కన్సల్ట్ చేశాను. ఆఫ్టర్ టేకింగ్ హిస్ ట్రీట్మెంట్ 3 months ముందే 1 monthలోనే నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది. నా జాయింట్ పెయిన్స్ తగ్గడము, నా లీకీ గట్ ప్రాబ్లమ్ రికవర్ అవ్వడం, ఇంకా నా బ్లీడింగ్ కూడా, నా పీరియడ్ కంట్రోల్ అవ్వడం, ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను. ఐఎమ్ సో సాటిస్ఫైడ్ అబౌట్ దిస్. నేను ఇంకా 4 months కంటిన్యూ చేశాను. చాలా స్ట్రిక్ట్ డైట్ నాకు ఇచ్చారు. ఈ స్ట్రిక్ట్ డైట్లో నేను ఏది కూడా స్కిప్ అవ్వకుండా నా మెడిసిన్, నా డైట్ అన్నీ కూడా ఫాలో అయ్యాను. థ్యాంక్స్ టు డాక్టర్ ఫర్ హెల్పింగ్ మీ అబౌట్ దిస్. థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ ఇక్కడ ఆవిడ మెన్షన్ చేసిన మెడిసిన్ బేసికల్లీ నథింగ్ బట్ సప్లిమెంట్స్ అండి. యాక్చువల్లీ మెడిసిన్ అంటే మళ్ళీ ఇంగ్లీష్ మెడిసిన్ అనుకునే ఛాన్స్ ఉంది. సో ఆవిడ ఏ విధమైన ఆటోఇమ్యూన్ మెడిసిన్ మీద లేదు. ఆవిడ కంప్లీట్లీ ఓన్లీ సప్లిమెంట్స్ మీద ఉన్నారు. అది కూడా దేనికోసం అంటే, ఈ డైట్ చేస్తున్నప్పుడు కాన్స్టిపేషన్ అనేది ఉండకూడదు కాబట్టి డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన మెడికేషన్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. సో మెడికేషన్ అనేది ఎక్కడ లేదు, కేవలం సప్లిమెంట్స్ వాడడం జరిగింది. సో సప్లిమెంట్స్ తోటి అండ్ డైట్ తోటి ఆవిడ చాలా వరకు హీల్ అయ్యారు. ఫ్యూ ఇష్యూస్ అయితే ఇక్కడ ఉన్నాయి, 100% హీల్ అయ్యారని అన్నాను. ఎందుకంటే చెప్పాను కదా, చాలా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 95% పాటు హీల్ అయ్యారు. మిగిలినవి మనం హీల్ చేయాల్సింది ఉంది. ఇంకా డైట్కి ఒక 1 to 2 months చేస్తే
ఆవిడకి వాటి నుంచి కూడా కంప్లీట్లీ విముక్తి లభిస్తుంది. సో అండ్ అలాగే వాళ్ళ సిస్టర్ కూడా వచ్చారు. అప్పుడు ఇద్దరు కలిసి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఫాలో అప్ కలిసి వచ్చారు. వాళ్ళ సిస్టర్ చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఫన్నీ ఫన్ లవింగ్ పర్సన్ ఆవిడ. లాస్ట్ టైం వచ్చినప్పుడు కదా జోక్లు వేసేది, ఇప్పుడు జోక్లు వేసేది. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాకు కూడా భలే రిలాక్సింగ్ ఉంటుంది యాక్చువల్లీ. వర్క్ స్ట్రెస్ అనేది ఎవరికైనా ఉంటుంది, అలాంటి స్ట్రెస్ పోతుంటుంది అనమాట. ఇలా జోక్లు వేస్తూ మాట్లాడే వాళ్ళు వచ్చినప్పుడు. ఆవిడకి ముందు కూడా ప్రీ డయాబెటీస్, యాక్చువల్ డయాబెటీస్ కాదు, ఇప్పుడైతే కంప్లీట్లీ ఆవిడకి HbA1c 5.3కి వచ్చింది. ఆవిడకి మరీ హెల్త్ ఇష్యూస్ అంటే మరీ ఎక్కువ ఏం లేవు. జస్ట్ ఏంటంటే ఉన్న ఏవైతే ప్రీ డయాబెటీస్ లాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయో వాటిని కూడా రివర్స్ చేసుకుని వచ్చారు. అండ్ ఆవిడకి ఇచ్చిన డైట్ కూడా రవివిడే డైట్ కాదు. అంటే రవివిడే డైట్ సంగతి తెలిసింది, కొంచెం కష్టం ఫాలో అవడము. బట్ ఆవిడకి ఇచ్చిన డైట్లో ఏంటంటే అన్ని రకాల టేస్ట్లు ఉంటాయి, బట్ హెల్దీ ఫుడ్స్, నథింగ్ బట్ హెల్దీ ఫుడ్స్ అంతే. అంటే కినోవా అనేది ఎక్కువగా ఉండడము, అంటే హెల్దీ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటూ నాన్ వెజ్ వాడుతూనే అండ్ కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించి స్లోగా డయాబెటీస్ని రివర్స్ చేసి డైట్ అనమాట అది. సో విచ్ ఈస్ ఈజీ టు మెయింటైన్. అది చేసేది ఆవిడ. అండ్ అట్ ద మూమెంట్ అయితే ఆవిడ అసలు స్టార్టింగ్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ వాడేది, బట్ ఇప్పుడు అది కూడా వాడట్లేదు. బట్ స్టిల్ ఆవిడకి ఏ విధమైన డైజెషన్ ఇష్యూస్ లేవు. ఎందుకంటే ఎప్పుడైతే స్టార్టింగ్లో డైజెషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు డైజెస్టివ్ ఎంజైమ్స్ వాడేదో అండ్ ఈ డైట్ ఎలా చేసేదో, ఆ వాడిన డైజెస్టివ్ ఎంజైమ్స్లో ఆటోమేటికల్లీ ఆవిడ ఓన్ ప్రొడక్షన్ కూడా పెరగడం జరిగింది. అందువల్ల ఇప్పుడు డైజెస్టివ్ ఎంజైమ్స్ BT-NH లాంటివి లేకపోయినా కూడా ఆవిడ డైజెషన్ బాగానే ఉంది. అలాగని చెప్పేసి నేను ఆవిడని డైజెస్టివ్ ఎంజైమ్స్ నుంచి బయటికి తీసుకురావట్లేదు. కొంచెం ఏజ్ ఎక్కువ కాబట్టి కొంత స్మాల్ అమౌంట్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది వాడడం హెల్త్కి మంచిది కాబట్టి ఆవిడని కంటిన్యూ చేయమని అనబోతున్నాను. బట్ ఎనీవే ఆవిడ ఎక్స్పీరియన్స్ ఒకసారి తీసుకుందాము. చెప్పండి, ఎలాగా అనిపించింది మీకు ఈ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు? ఫస్ట్ నేనే చాలా బాధపడ్డాను. బ్లోటింగ్తో అయితే పొట్టలో ఏం తిన్నా కూడా రాయిలా ఉంటుండేది, అసలు అరిగేది కాదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అలానే ఉండేది. ఎప్పుడైతే మీ దగ్గరికి వచ్చి మెడిసిన్స్ లేకపోతే సప్లిమెంట్స్ వాడడం స్టార్ట్ చేసానో ఇప్పుడైతే అసలు చాలా బాగుంది. 1 వీక్కే నాకు సెట్ అయింది. 1 వీక్లోనే నేను హ్యాపీగా ఉన్నాను. ఇంకా అక్కడ నుంచి 3 మంత్స్ వాడాను మీరు చెప్పినట్టు. తర్వాత ఇంకా కంప్లీట్గా ఇప్పుడైతే నాకు ఇప్పుడు సప్లిమెంట్స్ వాడట్లేదు. చాలా బాగుంది, హెల్తీగా ఉందండి ప్రాణం. అలాగే ఉండాలండి. యాక్చువల్గా ఏంటంటే అదే నేను అంటుంటాను, యాక్చువల్ సంతోషం సగం బలం అని, అదే పోలైతే ఆరోగ్యం కూడా అండి. మీరు ఎలాగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉంటే, నవ్వుతూ ఉంటూ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి అన్నింటినీ సరదాగా తిరిగ్గా తీసుకునేటట్టు ఉంటే అది ఆటోమేటిక్గా అదే ఒక మెడిసిన్ అండి యాక్చువల్గా. నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విల్ క్యాచ్ యూ సూన్. బై.